తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. తరువాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనితో పాటుగా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పంపించడానికి మీ యొక్క పేరును సిఫార్సు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారికి విశేషమైన లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపుకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడికి సంబంధించినటువంటి సమస్యలు గోచరిస్తున్నాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే పిల్లల ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టడంతో పాటు వాళ్ళని గమనించుకోవడం కూడా మీ బాధ్యతగా స్వీకరించాల్సిందే. అయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు కానీ ఒక కీలకమైన సమాచారం మిమ్మల్ని వేదనకు గురిచేసే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త పడండి. కంగారు మాత్రం పడకండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి సంబంధించినటువంటి ఏదైనా దానం కానీ, జపం కానీ చేసుకోవడంతో పాటుగా నవగ్రహ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో ఉండే ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉంటుంది. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రమోషన్స్ వస్తాయి. గతంలో ఆగిపోయిన ఏరియర్స్ మళ్ళా మీ చేతికి అందుబాటులోకి వస్తాయి. కొంతమందికి బదిలీలు ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. లేదంటే విదేశాలకు వెళ్ళడం కానీ, లేదా వేరే ఊరికి వెళ్ళడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది. హై ఎండ్ ప్యాకేజీతో కొంతమంది నియామకం అవుతారు. ఉద్యోగస్తులకు కీలకమైన సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని ఈరోజు తలపెట్టకండి. వ్యాపారస్తులకు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి విశేషమైన లాభాలు వస్తాయి. మీరు మరింత ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశంతో పాటుగా మీ వ్యాపార విస్తరణ చేసుకోవాలి, బ్రాంచీలు పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఫైనాన్స్ రంగం వారు బ్రాంచీలను పెట్టుకునే అవకాశం ఈరోజు తీసుకోవచ్చు. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక బీపీ, షుగరు, థైరాయిడు ఇటువంటి రుగ్మతలు వచ్చే అవకాశము, గతంలో మీరు కనుక ఇలాంటి రుగ్మతలు ఉండి ఉంటే కనుక తప్పనిసరిగా ఈరోజు డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదంటే కనుక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే తల్లిదండ్రులతో మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు. కీలకమైన శుభవార్తలు వింటారు. భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయ దర్శనంతో పాటుగా అమ్మవారిని కూడా స్మరించుకుని కుంకుమ పూజ చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి అంటే విద్యార్థులకు, ఉద్యోగస్తులకు కూడా విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, విదేశాలకు వెళ్ళి స్థిరపడ్డము, మీరు ర్యాంకులు సాధించటము, ఇలాంటివన్నీ విద్యార్థులకు చక్కని ఫలితాలు చూపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రము మంచి ఫలితాలతో పాటుగా అంటే ఆకస్మికంగా మీరు ఊహించని ప్రమోషన్స్ రావడము, మీరు ఊహించని ప్యాకేజీ మీకు అందడము, దీనితో పాటుగా మీకు కొత్త బాధ్యతలను ఇవ్వడంతో పాటు మీకు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారాలలో పోటీ పెరుగుతుంది కాబట్టి మీరు దాన్ని తట్టుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే ఈ రోజు పెట్టుకోండి. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కడుపుకు సంబంధించినటువంటి విపరీతమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కనుక ఏవైనా ఆపరేషన్స్ కానీ జరిగి ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ఇది డైజెస్టివ్ సిస్టమ్ కాబట్టి ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక దాంపత్య సంబంధాలలో అపోహలు పెరిగి విపరీత పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. పెద్దలను పిలిచి అలాంటివి ఏవైనా అపోహలు, అనుమానాలు ఉంటే కనుక పెద్దల సమక్షంలో తీర్చుకోండి. లేదు అంటే కనుక విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు పేదవారికి ఏదైనా తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే.